హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం అండి. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడైతే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ఇంకా ప్రభుత్వంపై అయితే ఏపీ ఉద్యోగ జేఏసీ నేతల కీలక వ్యాఖ్యలండి. నిజమా నాటకమా, మరోసారి మోసానికి తెర అని అయితే అంటున్నారండి. సో వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మాకు బకాయిలు, మధ్యంతర వృత్తి ప్రకటించాలి. బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఉద్యోగులలో మహిళా సంఖ్య అయితే 50% కంటే తక్కువ ఉంది అన్నారండి. అందుకే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర జిల్లాలకు మహిళా యూనిట్లను ఏర్పాటు చేయనుందండి. ఉద్యోగ సంఘాల చరిత్రలోనే మహిళా విభాగాలు ఏర్పాటు కావడంతో ఇదే తొలిసారి అయితే అంటున్నారండి. గతంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులకు నిర్వహించారు. ఇంతగా సహకరిస్తే మాకు ప్రభుత్వం బకాయిలు పెట్టింది అంటే అరియర్స్ పెట్టిందని చెప్పేసి అంటున్నారండి. సో గతంలో ఉద్యమం చేసి అర్ధకేతర అంశాలను సాధించుకున్నాం, కానీ ఇప్పటికే ఆర్థికపరమైన అంశాల పరిష్కారం కాలేదు. మంత్రివర్గ ఉపసంఘ రేపు మాపు అంటూ బకాయిల చెల్లింపులపై మాటలు దాటివేస్తుంది అని అన్నారండి. ఉద్యోగులకు ప్రభుత్వం 6,700 కోట్ల మేర బకాయిలు పడింది. సో పోలీసులకు సరెండర్ లీవ్లు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదు. ఉద్యోగులుగా మేము బోనస్లు అడగటం లేదు, మాకు రావాల్సిన బకాయిలు మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులకు 1,000 కోట్ల బకాయిలు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్కింగ్ ఆసుపత్రులు కూడా నిరాకరిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మేము ఏం చేయాలి? కరోనా వచ్చినప్పటికీ కూడా మేమైతే మా ప్రాణాలు పణంగా పెట్టి కూడా డ్యూటీలు చేశాము. సో అని అయితే అంటున్నారండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఇవన్నీ తీరుస్తారా లేదా అని అయితే వేచి చూడాల్సి అయితే ఉందండి. సో వివరాలు ఇప్పటికైతే ఇలా ఉన్నాయి. సో ఏదైనా తాజా అప్డేట్ వస్తే మన ఛానల్ అప్డేట్ చేస్తుంటాను. అంతవరకు మన ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.